బిల్వ వృక్షం అంటే మనకి గుర్తొచ్చేది ఆ మహాశివుడే. శివ పూజలో మారేడు దళాలకు ఉండే అంత ప్రాముఖ్యత మరి ఏ పత్రానికి కూడా ఉండదు. అందుకే ఆ వృక్షానికి అంత పవిత్రత కలిగింది. బిల్వ వృక్షం మనకి ప్రతి శివాలయంలోనూ మనకు కనబడుతుంది. ఈ దళాలలో మహాలక్ష్మి కొలువుంటుంది. అందుకే ఈ పత్రాలతో శివ పూజ చేస్తే సకల సంపదలతో పాటు శివజ్ఞానం కూడా లభిస్తుందని ప్రతీతి. ఈ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ బిల్వ వృక్షానికి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందంట. ఇంకో రహస్యం ఏంటంటే ఈ చెట్టు మొదలని నీటితో తడిపిన లేక గంధ పుష్పాదులతో పూజలు చేసిన శివలోక అర్హతను పొందుతారంట. బిల్వదళంతో పాటు బిల్వ ఫలం కూడా శివుడికి అత్యంత ప్రియమే. ఈ పవిత్ర వృక్షం కింద ఒక భక్తుడికి భోజనం పెట్టిన కోటి రెట్ల పుణ్యం లభిస్తుందంట. అందుకే ఈ మారేడు దళం ఎంతో విశిష్టత సంతరించుకుంది.